చిన్న దర్పల్లి గోశాలలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా కేక్లు కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ముఖ్యంగా చిన్న దర్పల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ గోశాలలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆవులకు పండ్లు, బెల్లంతో పాటు పచ్చిమేత అందించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుమార్ గౌడ్, చందర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, రమేష్, నాగరాజుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సూచించిన మార్గంలో నడుచుకుంటూ వెళ్తామని, భగవంతుడు ఎమ్మెల్యేకు మరింత ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వెంట తామంతా ఉంటూ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని వారు తెలిపారు. అల్లం బెల్లం లోపల పోతే అయిపోతుంది. దొంగదూడ ఫోటోలు పడకుండా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు మహబూబ్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కొన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచినటువంటి చిన్నదర్పల్లి శ్రీ లక్ష్మీ గోశాలలో కొన్ని సేవా కార్యక్రమాలు ఇక్కడ ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపడుతున్నారు. అయితే ఎలాంటి కార్యక్రమాలు, ఎందుకోసం ఈ గోశాలలో కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కుమార్ గౌడ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు? ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బర్త్డే కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించుకుంటున్నారు? సార్గా ముందుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జన్మదిన శుభ సందర్భంగా ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోశాల అని చెప్పి చింతలపూర్లో మా వార్డు 15వ వార్డులో ఉంది. దీంట్లో ఆయన జన్మదిన శుభ సందర్భంగా ఆవులకు గోపూజ మరియు గ్రాసము, పచ్చి గ్రాసము మరియు బెల్లము మరియు పళ్ళు మరియు దాన ఇవన్నీ ఆవులకు మేము వాళ్ళకు ప్రసాదంలాగా ఆవులకు పెట్టి, ఈ గోమాతలు మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యాలతో ఆయన ప్రజాసేవ చేయడానికి ఎప్పుడు ముందుండాలని చెప్పి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అన్న చేస్తున్నాం. ఇంకా ప్రజలకు ఉపయోగపడాలి, ఎన్నో చేస్తామని మాకు ఆశ ఉంది. దాని ప్రకారంగా అన్నం బట్టి నడుస్తామని చెప్పి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలుగా చెప్పు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఈ ఫ్లెక్సీల వ్యవస్థ ఇవన్నీ బంద్ చేసి నా జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు చేయాలి, కానీ ఈ ఫ్లెక్సీలకు అయ్యే ఖర్చుని విద్యానిధికి చేపట్టండి అని చెప్పిండు. కానీ మీరు వినూత్నంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు, దీన్ని ఏం సందేశం ఇస్తున్నారు? మా అభిమానం అనేది ఏదో రకంగా మేము చాటుకోవాలి కనుక మేము ఖచ్చితంగా మా తృప్తి కొరకు, ఆయనకు ఇష్టం లేదు కానీ మా తృప్తి కొరకు, మా అభిమానం కోసం మేము కట్టుకున్నాము. ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సార్కి అయితే ఇష్టం లేదు, మాకు చెప్పిన సంకేతం ఇచ్చిన ఇవన్నీ వద్దు, ఈ పుస్తకాలకు కానీ, ప్రజలకు ఉపయోగపడాలి కానీ, హాస్టల్లకు కానీ, పిల్లలకు చదువులకు ఉపయోగపడే పైసలు ఇవ్వండి కానీ, ఈ రకంగా ఫ్లెక్సీ వద్దన్నారు. కానీ అయినా మా అభిమానం కొరకు మేము ఏర్పాటు చేసుకున్నాం.
ఇప్పుడు ఈ గోవులకు చేసే సేవ మంచి కార్యక్రమమే కదా. గోవులకు చేసే సేవ గోవులకు ఆల్రెడీ మేము చేసాము. సార్కు మేము వినూత్నంగా తెలపాలనుకుంటున్నాము, ఫ్లెక్సీలు కట్టుకున్నాము. దాని విషయంలో మేము ఎలాంటి రాజీ పడము. ఈ గోవులకు కూడా సేవ చేస్తాం. ఇంకోటి అనాథ పిల్లలకు కూడా మేము పండ్లు కార్యక్రమం పంచుతున్నాం. అవి కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇంకా వినూత్నమైన కార్యక్రమం భవిష్యత్తులో సార్ వెంబడి మేము నడుపుతాము. సార్ ఏ ఆదేశం ఇస్తే సార్ వెంబడి మేము ఉంటాం. అదేవిధంగా ఇక్కడ కౌన్సిలర్ బట్ట లక్ష్మణ్ నాయక్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ వార్డులో? ముందుగా మా పాలమూరు ముద్దు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అన్న బర్త్డే సందర్భంగా మా వార్డు చిన్నదర్పల్లి కార్యకర్తల సమక్షంలో మా వార్డులో స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోశాల నందు గోవులకు పండ్లు కానీ బెల్లం కానీ అలాగే పచ్చిగ్రాసం కానీ వితరణ చేయడం జరిగింది. ఇక ముందు కూడా అన్న ఆదేశాల ప్రకారమే చేస్తాం. బ్యానర్లు ఇలాంటివి కట్టవద్దని అన్న ఆదేశాలు, అయినా మా అభిమానంతో మేము చాటుకుంటున్నాం. కానీ ఈ బ్యానర్లకు అన్న కట్టవద్దనే చెప్పడం జరిగింది. ఇక ముందు అన్న సందేశానికి కంటిన్యూగా కొనసాగుతాం. అదేవిధంగా ఇక్కడ చిన్నదర్పల్లి మాజీ ఎంపీ సభ్యులు చంద్ర నాయక్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఎమ్మెల్యే గారి బర్త్డే సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకుంటున్నారు? అంతా ఆయనకు భగవంతుడు ఆరోగ్యం మంచిగా ఇవ్వాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు ఇంకా ఆయన మంత్రి పదవి తీసుకోవాలని కోరికతో మేము అన్ని చేస్తున్నాం. కానీ గోవులను చేసేదానికి దేవుని చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి గోవులను చేస్తున్నాం. ఇది చిన్నదర్పల్లి గోశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చిన్నదర్పల్లికి సంబంధించిన వార్డుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు రమేష్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. మీ సార్కు ఎలాంటి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు? ముందుగా పాలమూరు అభివృద్ధికి రక్షకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఫ్లెక్సీల విషయంలో ఎవరు కూడా మా వార్డులో ఎవరు కట్టలే. కౌన్సిలర్ భర్త గారు ఒకటి నామకే వస్తే కట్టుకున్నారు. మేము ఫ్లెక్సీల వ్యవస్థ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు మేము ఎక్కడ కట్టలేదు. ధార్మిక కార్యక్రమాలు గోశాలలో పండ్లు పంపిణీ కానీ, అనాథాశ్రయాలయంలో పండ్లు పంపిణీ కానీ, వీలైతే సాయంత్రం పూట స్కూల్లో పుస్తకాల పంపిణీ నిర్వహిస్తాం. ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాల మేరకే మేమంతా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాము. ఈ ఫ్లెక్సీల వ్యవస్థకు మా ఎమ్మెల్యే సూచన ప్రకారమే నడుచుకుంటామని చెప్తున్నారు. ముందు చూపు, మహబూబ్ నగర్, తిరుపతయ్య.